పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కోరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. అయినా డాక్టర్ల కృషి ఫలించలేదు. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. దీంతో కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని అంబులెన్స్లో తరలించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 26న హన్మకొండ హంటర్ రోడ్లోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసరమైన వైద్య చికిత్సలు అందించారు. దాదాపు గంట పాటు సిపిఆర్ చేశాక ఆయన స్పందించారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో బ్లాక్లు ఏర్పడినట్టు స్థానిక డాక్టర్లు గుర్తించారు. ప్రాణాలను తెగించి పనిచేశాడు. దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయనను తలుచుకుంటేనే బాధకరం. అప్పుడు డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలకు అతీతంగా కూడా పెద్దిగారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ లోపల ప్రముఖ పాత్ర ఉన్నది. ఆయన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరి బాధకరం, చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఒక గొప్ప నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. ఒక గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోయిండు. కేసీఆర్ గారికి కుడి భుజం లాంటి వాడు, పెద్ద కొడుకు లాంటి వాడు. ఆయన పెళ్లి కూడా ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు, శోభమ్మ గారు ఆ రోజు చేయడం. చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన సేవ వరంగల్ జిల్లాకు కానీ ముఖ్యంగా నర్సంపేటకు చాలా అవసరం ఉండే. ఈ సమయంలో మరి వారికి అలా జరగడం 52 ఏళ్లకే వారి జీవితం అంతా పోరాటానికే సరిపోయింది. ఆ కుటుంబంతో పాటు నర్సంపేట ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి అందరికి కూడా వ్యక్తిగతంగా తీరని లోటు. నిజంగా ఇది ఎవరు పూడ్చలేనిది. ఇక్కడ పోరాటంతోనే ఆయన జీవితం ముగిసిపోయింది. భగవంతుడు అక్కడన్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ, గొప్ప మనసున్న నాయకుడు ఇవాళ మాతో పాటు లేకపోవటం చాలా కలిసి వేస్తుంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాం. జనరల్గా నాయకులు పెద్ద నాయకునికి
ఎప్పుడు కూడా ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. కానీ ఎన్నోసార్లు తను అనుకున్న వాదనను బలంగా కేసీఆర్ గారికి వినిపించిన అతి కొద్ది నాయకులలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. బాగా ఎక్సర్సైజ్ చేసేవాడు. మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది ఎట్లా అది ఎట్లా అవుతుంది అని చెప్పి, అంటే పార్టీలో అట్లాంటి నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. మళ్ళీ ఆయన లేని లోటు అనేది పూడ్చలేనిది. అది మనం అనుకుంటాం. నేను కూడా పోయిటిక్గా రాయగలుగుతా, శ్వాస ఆగిన స్వప్నం ఆగదు, కట్టెల్లో కాలిన దివిటి జ్వాలగా తిరిగి వస్తాడు అని చెప్పి. కానీ ఇది కవితలకే పరిమితం. కానీ వాస్తవంగా అట్లాంటి నాయకులు పోతే మళ్ళీ మనకు వరంగల్ అటువంటి ఒక గొప్ప నాయకుడిని ఇవ్వాలంటే సుదీర్ఘకాలం. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, స్వాతి పెద్ది సుదర్శన్ రెడ్డికి 26వ తారీఖున ఒక్కసారిగా గుండె కోల్పు వచ్చింది. గుండె పని చేయకపోవడం వల్ల వెంటనే వరంగల్ లో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన గుండె మళ్ళీ లైన్లోకి వచ్చింది. వెంటనే ఆయనని అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. యశోద ఆసుపత్రికి తరలించే వరకే అప్పటికే బ్రెయిన్ కి అందాల్సిన ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల అస్వస్థతకు గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి దాదాపు 5 రోజుల పాటు ట్రీట్మెంట్ కొనసాగిన ఆయన పూర్తి స్థాయిలో కోలుకోకపోయిన నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృత్యువాత పడ్డాడు. మృతి చెందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయాన్ని ఈ రోజు స్వగ్రామానికి తీసుకెళ్లి స్వగ్రామంలో అంత్యక్రియలు చేసేలాగా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం 6 గంటలకి ప్రత్యేక అంబులెన్స్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయాన్ని నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొస్తారు. నర్సంపేటలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత అక్కడ నుండి దుగ్గొండి మండలం గిర్నిబావి మీదుగా ర్యాలీ తీసుకెళ్లి భౌతికాయాన్ని నల్లబెల్లి ఆయన స్వగ్రామానికి తరలిస్తారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని సందర్భంగా బీఆర్ఎస్ ప్రముఖులందరూ కూడా, బీఆర్ఎస్ నేతలో ఉన్న ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనకు నివాళులు అర్పించేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున తమ ప్రియతమైన మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత కార్యకర్తలందరూ కూడా ఆయన ఇంటికి చేరుకోవడం కోసం సమాయత్తమై వస్తున్నారు. మీరెవరు కూడా హైదరాబాద్ రాకూడదు, ఆయన భౌతిక నర్సంపేటకు వస్తుంది కాబట్టి నర్సంపేటలోనే ఆయన చివరి చూపు ఎవరన్నా చూడాలనుకుంటే నర్సంపేటకు రండి, లేదంటే స్వగ్రామానికి రావాలంటగా నేతలందరూ కూడా కార్యకర్తలకు సూచన చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయాన్ని వరంగల్ కు తరలించే కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 26న హన్మకొండ హంటర్ రోడ్లోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసరమైన వైద్య చికిత్సలు అందించారు. దాదాపు గంట పాటు సిపిఆర్ చేశాక ఆయన స్పందించారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో బ్లాక్లు ఏర్పడినట్టు స్థానిక డాక్టర్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఎక్స్ట్రా కార్పోటేరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ఎక్మో విధానంలో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కోరారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. అయినా డాక్టర్ల కృషి ఫలించలేదు. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. దీంతో కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని అంబులెన్స్లో తరలించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 26న హన్మకొండ హంటర్ రోడ్లోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసరమైన వైద్య చికిత్సలు అందించారు. దాదాపు గంట పాటు సిపిఆర్ చేశాక ఆయన స్పందించారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో బ్లాక్లు ఏర్పడినట్టు స్థానిక డాక్టర్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఎక్మో విధానంలో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కోరారు.